గణపురం 23,000 జనాభా ఉండి ఈరోజు తెలంగాణ మొత్తంలో అత్యధిక పెద్ద గ్రామ పంచాయతీ గణపురం మిగిలింది. మరి కేసీఆర్ అక్కడ అడ్డుపడ్డాడు. అదేవిధంగా అన్ని దిక్కుల దళిత బంధు అందరికి ఇవ్వాలంటే దళిత బంధుకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న దయాకర్ దగ్గర అడ్డుపడ్డది ఎవరంటే దళిత ద్రోహి కడియం శ్రీహరి. అందుకనే ఇవాళ దళితులందరూ కోపంతో రేషంతో కసితోటి ఇంతకుముందు ఓట్లేసిళ్ళు. స్థానికేతరుడైన అరూర్ రమేష్ మా ఉప్పుగల్కి సంబంధించిన మా గణపురానికి సంబంధించిన వాళ్ళైనా మీరు కడుపులో పెట్టుకొని మొన్ననైతే ఆల్మోస్ట్ తెలంగాణలో సెకండ్ హైయెస్ట్ ఓట్లు వేసిళ్ళు. అంతకుముందు కూడా 5వ 6వ స్థానంలో పెద్దగా ఓట్లు వేసిళ్ళు. ఈరోజు మిమ్మల్ని అందరినీ నట్టేసిన ముంచి ఆయన వ్యక్తిగత అవసరాల కోసం మరి మతతత్వ పార్టీకి బీజేపీకి పోయిండు. ఆ కసిమిలో ఉండాల్సిన అవసరం ఉన్నది. పర్వతగిరి ప్రాపర్ అయిన కడియం శ్రీహరి ప్రాపర్ అంటాడు. అయ్యా అబ్బాయి ఎట్లా తెలియదు, అదంతా ముచ్చట. మా దయానికి ఆ విషయాలు ఎక్కువ తెలుస్తాయి. ఎందుకంటే కరెక్ట్గా ప్రత్యక్ష సాక్షి ప్రతిదానికి ఆయన పుట్టుకకు, ఆయన పెరుగుడుకు, ఆయన ఎదుగుదలకు ఆయన ఎన్ని లఫంగి పనులు చేసిండో, ఎన్ని లంగ పనులు చేసిండో కడియం శ్రీహరి ఆ ఊళ్ళో చేసిన అన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్పంటే తప్పకుండా మా దయాని దగ్గర మొత్తం చిట్టా ఉండదట, ఒక పుస్తకం ఉన్నదట, రికార్డేదట చెప్తాడు అన్న. మరి అలాంటి అన్న ఉన్నాడు కాబట్టి మీరు ఎస్పెషల్లీ వర్ధన్నపేటకు సంబంధించిన ఓటర్లు, ప్రత్యేకంగా దళితులందరూ, ప్రత్యేకంగా నా బాధిక బిడ్డలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దళితులకు అందులో మాదిగ వాళ్లకు నష్టం చేసింది. మంత్రి పదవులు మాదిగ వాళ్ళకి ఇవ్వలే. ఒకటేమో ప్రసాద్ కుమార్ స్పీకర్, పంబాల మాల, అదేవిధంగా మనకు బట్టి విక్రమార్క మాల దాసరి, అదేవిధంగా మోచి దామోదర్ రాజు నరసింహ. అస్సలు సిసలైన మాదిగ బిడ్డ 12% ఉంటే ఒక్కరికంటే ఒక్కడికి కూడా పదవి అని దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను జెడ్పీటీసీ మాదిగలతో గెలిచిన, నేను ఎమ్మెల్సీ మాదిగలతో గెలిచిన, నేను ఎమ్మెల్యే మాదిగలతో గెలిచిన, ఎంపీ మాదిగలతో గెలిచిన, మళ్ళీ ఎమ్మెల్యే మాదిగలతో గెలిచిన, ముఖ్యమంత్రి కూడా మాదిగల వల్లైనా మాదిగలకు పెద్ద గుండు సుండబెట్టా అని చెప్పేసి మేము అబద్ధాలు చెప్తేనే మీరు నమ్ముతారు కాబట్టి అని చెప్పేసి మళ్ళీ సిలిక పలుకులు పలుకుతున్నాడు. ఈరోజు ఆయన ఎట్లయితే నయవంచన చేసిండో ఈరోజు ఒక శకుని, ఒక నరరూప రాక్షసుడు ఈరోజు కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి అనేక పదవులు అనుభవించి ఆయన 3 చట్టసభల్లో, పార్లమెంటుకు, విధానసభకు, శాసనసభకు కూడా కేసీఆర్ గారు ఆశీస్సులు పంపించడం జరిగింది. ఇంకేం కాలే, అభివృద్ధి చేస్తాడట. సిగ్గుండాలి కదా. 20 ఏళ్ళు, దాదాపు 13 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి ఎప్పుడు కూడా చట్టసభల్లో ఉండి చేయలేనివి ఈరోజు కాంగ్రెస్ నుంచి ఏమి చేయకపోతావు? నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, అధికార దాహం కోసం ఆయనకు మంత్రి పదవట, ఆమెకు మరి ఎంపీ అట. ఇద్దరు కూడా ఆయనకు ఈమె బినామీ లెక్కనే, ఈమె లెక్కలేదు. అందరూ ఇవాళ ఎందుకు కేకలేస్తున్నారంటే కడియం అంటే కడియంకి తగిన మిన్నడు రాజన్నని చూస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం రా, వస్తావా? ఏదో సుప్రీంకోర్టు గురించి కాదు మాట్లాడేది. నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎక్కడ పుట్టావో, మీ అయ్యకు తెలుసు నువ్వెవరివో, మీ అవ్వకు నిజంగా తెలుసు ఎవరివో. నీ అన్నదమ్ములను ఎన్డీఏ పరీక్ష చేస్తే, డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల్ల కథం, కుల్లం కుల్ల అన్నదమ్ముల డిఎన్ఏ చేయాలి. నీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల్ల బయటపడుతుంది. సుమోటగా తీసుకోండి కేసు సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట అంటుందంటే బాధ. 1994 నుండి నేను దండోరా ఉద్యమం నుండి రాజకీయాలను చేస్తే అక్కడ దగ్గుబాటి ఎన్టీ రామారావు నా దగ్గరికి పంపించి నీకు టికెట్ ఇస్తారా, లోకల్ వాయిస్ బాగుందండి, నేను వస్తే ఈయనకు అడ్డుపడుతుందనే ఉద్దేశంతో గణపురంలో 78 నుండి ఎస్సీ రిజర్వేషన్, 78 అంటే దాదాపు 46 సంవత్సరాల నుండి ఏకదాడిగా గణపురం ఎస్సీ నియోజకవర్గం.
స్థానిక నినాదం బాగుంది. ఎన్టీ రామారావు మీ సేవలను డాక్టర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు వచ్చింది సార్, మీకు టీడీపీ నుండి టికెట్ ఇస్తారని చెప్పేసి దగ్గుబాటి ద్వారా ప్రణయ్ భాస్కర్ మధ్యవర్తిగా మరి అన్న స్వర్గీయ అన్న ద్వారా ప్రణయ్ భాస్కర్ ద్వారా నాకు మెసేజ్ వస్తే, సారీ నేను ఇప్పుడిప్పుడే డాక్టర్గా నర్సింగ్ హోమ్ పెట్టి సెటిల్ అవుతున్నా, నేను రాజకీయాలకు రాలేను అంటే, రాజన్న నువ్వు రాకపోతే ఆ స్థానికేతరుడు ఆ దుష్టుడు దుర్మార్గుడు వస్తాడు, అది కడియం శ్రేణికి టికెట్ పోయేటట్టుందని చెప్పేసి నన్ను హెచ్చరించి కూడా అయింది. అనుకున్నట్టే నేను ఆ మాట అనకూడదు కానీ ఊంచితే, నేను వదిలేస్తే ఇవాళ ఏకమేకైపోయిండు. సో దళితులందరికీ ద్రోహి అయిపోయిండు. దళితులందరూ రేషంతో ఓటేయాలి. ఇంతకుముందు ఓట్లేసినాం, అరూరిని 2 సార్లు భారీ మెజార్టీ చేసినాం. ఇవాళ అంతకుముందు పార్టీ కోసం వేసినాం. ఇప్పుడు దళిత ద్రోహి కడియం శ్రేణి ఓడించడానికి కసితోటి రోషంతో ఇవాళ మీలో జోష్ నింపడానికి కేటీఆర్ అని వచ్చిండు. అన్న ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వర్ధన్నపేటలో ఆయన పోయిండు, ఈయన కూడా పోయిండు, ఇద్దరు కూడా శనిపోయింది, డబుల్ శనిపోయింది. ఇప్పుడు అంతా కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మనం అందరం కూడా నిక్కర్సైన తెలంగాణ